ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న మతి స్థిమితం లేని మహిళలకు అధికారులు ఆశ్రయం కల్పించారు. ఐసీడీఎస్ అధికారులు ఆమెను గుర్తించి నంద్యాల వన్ స్టాప్ సెంటర్కు తరలించారు. సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ యవనకొండ శ్రీనివాస్ యాదవ్ అందించిన సమాచారంతో అధికారులు మహిళను గుర్తించినట్టు తెలిపారు. అనంతరం ఆమెను విచారించగా తన పేరు నాజ్మా, భర్త పేరు హంస అని, తాము బీహార్ రాష్ట్రానికి చెందిన వారమని వెల్లడించినట్లు సిడిపిఓ తేజేశ్వరి పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతిగా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం నంద్యాల వన్ స్టాప్ సెంటర్లో ఆమెకు సంరక్షణ అందిస్తున్నారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన వారు ముందుకొచ్చి అధికారులను సంప్రదించాలని సిడిపిఓ తేజేశ్వరి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ అవసరంలో ఉన్న వారికి సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. నేను తేజేశ్వరి, సిడిపిఓ ఆళ్లగడ్డ ప్రాజెక్టు. నిన్న సోమవారం ఉదయం 8:30 గంటలకి నాకు డాక్టర్ శ్రీనివాస్ యాదవ్ అని ఒకతను సోషల్ వర్కరు తను ఫోన్ చేశారు. ఇట్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఒక అమ్మాయి తిరుగుతూ ఉంది, ఆమెకు షెల్టర్ కావాలని చెప్పడం జరిగింది. వెంటనే నేను మా శాఖకు సంబంధించిన వన్ స్టాప్ సెంటర్ ఉంది, అక్కడ ఉన్న సిఏ శిరీష గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా పలానా విషయం ఇలా జరిగింది, ఇట్లా ఫోన్ చేశారు అని. ఆ అమ్మాయి వెంటనే మన ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉన్న సోషల్ కౌన్సిలర్ని అక్కడికి పంపించడం అంటూ జరిగింది. వెంటనే వన్ స్టాప్ సెంటర్ వెహికల్ని కూడా ఈ ప్రాంతానికి, ఆళ్లగడ్డ బస్టాండ్ ప్రాంతానికి పంపించి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. మేము 12-12:30 లోపల ఆ అమ్మాయిని మేము వన్ స్టాప్ సెంటర్ దగ్గరికి తీసుకొని ఆమెకు షెల్టర్ ఇచ్చి తర్వాత ఆ అమ్మాయికి మెడికల్ చెకప్స్ అన్నీ కూడా చేయించడం జరిగింది. ఈ మెడికల్ చెకప్స్లో ఆ అమ్మాయి గర్భిణి అనే విషయం కూడా మాకు తెలిసింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి మా దగ్గరే సురక్షితంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంది. ఈమెని మేము ఇంకా ఒక వారం రోజులుగానే పెట్టుకుంటారు అక్కడే. ఎస్ఐ గారికి కూడా ఈ విషయమై, మన ఆళ్లగడ్డ ఎస్ఐ గారికి కూడా ఈ విషయమై వన్ స్టాప్ సెంటర్ శిరీష గారు తెలియజేశారు. సార్ కూడా వెళ్ళి చూసి రావడం అనేది జరుగుతుంది. ఈ అమ్మాయి గురించి ఎవరికైనా తెలిసి ఉన్న వివరాలు, బంధుమిత్రులు కానీ ఎవరైనా స్నేహితులు కానీ ఉంటే ఈ అమ్మాయి యొక్క ఆచూకీ ఎవరికైనా తెలిసినా, ఆమె యొక్క వివరాలు ఎవరికైనా తెలిసి ఉన్నాను కూడా మీరు వన్ స్టాప్ సెంటరు నంద్యాలలో ఉంది. మనకు బాబ్రా మసీదు దగ్గర, మున్సిపల్ ఆఫీసు బాబ్రా మసీదు దగ్గర మనకు వన్ స్టాప్ సెంటర్ ఉంది, అక్కడ ఉంది. కాబట్టి ఎవరైనా తెలిసి ఉన్నా మాకు ఈ సమాచారం తెలియజేస్తే ఆమెని మీకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మేము ఆమెని స్వాధార్ హోమ్లో ఆమెని ఉంచి ఆమెకు షెల్టర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.